అందరికీ నమస్కారం. అండ్ నేను ఈ దేశ ప్రజలకి లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రస్తుతం జరుగుతున్న ఈ చావా లేకపోతే ఇంకేదో సినిమాల ద్వారా చరిత్ర వక్రీకరించబడుతుంది. నేను ఎందుకు ఇంత గాఢంగా చెబుతున్నాను అంటే, నేను ఒక చరిత్ర అధ్యాపకుడిని కాబట్టి. దయచేసి ఎవరైతే దేశ ప్రజలు ఉన్నారో, ఇంకా ప్రపంచంలో ఏడో వింత అయినటువంటి తాజ్మహల్ని చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందే చూసేసి రండి. తాజ్మహల్ అట్ ద సేమ్ టైం రెడ్ ఫోర్ట్ని కూడా చూసేసి రండి. అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో ఉన్న చార్మినార్ని చూసేసి రండి. అట్ ద సేమ్ టైం 7 టూమ్స్, గోల్కొండ. సో ఇలా ఇస్లాం పాలకులు భారతదేశంలో నిర్మించిన కట్టడాలన్నీ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ముందే చూసేసి వచ్చేయండి మిత్రులారా. ఎందుకంటే దేశంలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా ఔరంగజేబ్ సమాధిని కూల్చేయాలి, తప్పనిసరిగా కూల్చేస్తాం అనే నినాదాలు వస్తున్న ఈ సందర్భంలో రాబోయే రోజుల్లో ఇవన్నీ చూడగలుగుతామో లేదో, సో దయచేసి ఇవన్నీ చూసేసి రండి. సో ఇది మొట్టమొదటిగా మీ అందరికీ నేను విన్నపించుకుంటున్న మొదటిది. అండ్ తరువాత ప్రపంచంలో ఒక రాచరిక వ్యవస్థ ఉంది ఔరంగజేబ్ పరిపాలించే సమయానికి. సో రాచరిక వ్యవస్థ ఆర్ మొనార్కికల్ గవర్నమెంట్ అంటే, ఈ రాచరిక వ్యవస్థ అంతా ఒకటేలాగుంటుంది మిత్రులారు. నాట్ ఓన్లీ ద ఔరంగజేబ్, నాట్ ఓన్లీ ద అక్బర్, నాట్ ఓన్లీ ద బాబర్, నాట్ ఓన్లీ ద తుగ్లక్, నాట్ ఓన్లీ ద ఖిల్జీ. వాళ్లే కాదు, వాళ్ళకు సమకాలికులు, వాళ్ళకంటే ముందు భారతదేశంలో పరిపాలించిన ప్రతి ఒక్క రాజుల చరిత్ర ఇలానే ఉంటుంది. వాళ్ళు ముస్లింలా హిందువులా అనేది సెకండరీ. శివాజీ మహారాజ్ కానివ్వండి, సంభాజీ మహారాజ్ కానివ్వండి, రాష్ట్రకూటులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, రాజపుత్ర వంశాలు, మౌర్యులు, గుప్తులు. ఎందుకంటే అది రాచరిక వ్యవస్థ. రాజు తన కీర్తి కోసం, తన గొప్పతనం కోసం, లేకపోతే రాచరిక వ్యవస్థలో తను రాజుగా ఎదగడం కోసం అనేక రకాల పొరపాట్లు, అనేక రకాల తప్పులు చేశారు కూడా. అశోకుడు ఎంతమందిని చంపి తన రాజ్యాన్ని చేజిక్కించుకోలేదు. తన అన్నతమ్ములైనటువంటి 100 మందిని చంపి అశోకుడు రాజయ్యాడు భారతదేశానికి, మౌర్య చక్రవర్తి. సో అలాంటి అశోకుడి యొక్క శిలాశాసనాలన్నీ పగలగొట్టేయండి, సార్నాథ్, సాంచి స్తూపాలు తీసేయండి. అలాంటి వాళ్ళ చరిత్ర మనకెందుకు? 100 మంది తన అన్నదమ్ముల్ని చంపిన 100 మంది రాజు యొక్క చరిత్ర మనకు అవసరమా? అదే రకంగా అశోక మౌర్య చక్రవర్తే కాదు, విజయనగర సామ్రాజ్యంలో ఏం జరిగింది? వాళ్ళకే గొడవలు. కాకతీయ సామ్రాజ్యంలో ఏం జరిగింది? వాళ్ళకే గొడవలు. రాజపుత్ర వంశాల్లో ఏదైతే రాజపుత్ర వంశాలు ఉన్నాయో, చౌహాన్స్ కానివ్వండి, చండేలులు కానివ్వండి, సేన వంశం కానివ్వండి, ఈ వంశాలన్నీ కూడా వాళ్ళ మీదనే ఆధిపత్యం కోసం వాళ్ళు వీళ్ళని చంపడం, చండేళ్ళు చౌహాన్లను, ప్రతిహరులు చౌహాన్లను, వాళ్ళే చంపుకోలేదా? రాజ్యాలు ఆక్రమించుకోలేదా? వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది మనకి? దయచేసి రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, బీహార్లో, యూపీలో రాజపుత్ర వంశాలు కట్టించిన అనేక కట్టడాలన్నీ కూడా తీసేసేయండి. ఎందుకలంటే అలాంటి వాళ్ళ ప్రతీకలు మనకు అవసరం లేదు. శివాజీ కొడుకుని ఏం చేశాడండి? సంభాజీ చంపలేదా వాళ్ళ అన్నని చంపినప్పుడు మరి సంభాజీని ఏం చేయాలి? రాచరిక వ్యవస్థకి ఇప్పుడున్న డెమోక్రటికల్ సొసైటీ ఏదైతే ప్రజాస్వామ్య పరిపాలన ఉన్నదో రెండిటి వ్యవస్థ వేరు. దయచేసి అర్థం చేసుకోండి.
అదే పని ఒకవేళ ఇప్పుడున్న డెమోక్రటికల్ సొసైటీలో చేస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. రాజ్యాంగం అంటూ ఒకటి ఉంది. అలాంటి రాజ్యాంగం గొడుగు కింద బతుకుతున్న మనం అందరం చరిత్రను తవ్వి వాళ్ళ సమాధుల్ని గెలికి ఆ వాసన చూడడం అనేది ఎంతవరకు మంచిది? దయచేసి అర్థం చేసుకోండి. సో నా చిన్న విన్నపం, చరిత్ర పట్ల అవగాహన లేకుండా కేవలం సినిమాలను మాత్రమే చూసి అదే చరిత్ర అనుకుంటున్న వాళ్ళందరూ కూడా దయచేసి ఒక్కసారి చరిత్రను చదవండి, వాస్తవం తెలుసుకోండి. ఇలాంటి విషయాలు ఇప్పుడే భారతదేశం ఎదుగుతుంది యువశక్తితో. యువతను దయచేసి తప్పుదోవ పట్టించకండి, వాళ్లకు మంచి చరిత్ర ఏమిటనేది తెలియజేయండి. ఇది ఒక్కటి నా చిన్న విన్నపం. ధన్యవాదాలు.